అబ్బా! ఇవాళ చపాతీ చేయాలా? చపాతీలోకి ఏం కర్రీ చేయాలి? అని రోజు టెన్షన్ పడే బదులు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. స్నాక్‌గా చేయొచ్చు, బ్రేక్‌ఫాస్ట్‌గా చేయొచ్చు, డిన్నర్‌గా చేయొచ్చు. మీ ఇష్టం. సో, ఫస్ట్ అయితే చపాతీ ఎలా మిక్స్ చేసుకుంటారో పిండి అలా కలిపి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్‌లో ఒక 100 ఎంఎల్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని, మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక 200 గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికి ఇప్పుడు నేను చపాతీ నార్మల్‌గా సాది లైట్‌గా ఆయిల్ వేసి అటు ఇటు కాల్చి పెట్టుకున్నాను. అదే ప్యాన్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, పన్నీర్ వేసి మనం మ్యారినేట్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో లాస్ట్‌లో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయలు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ మీద సాస్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ అంతా పెట్టేసుకొని, లాస్ట్‌లో హోమ్ మేడ్ మయోనీస్ వేసుకొని తింటే ఉంటుందండి సూపర్.